డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలాగే చూద్దాం. Department is buying from the exchange from minutes, sometimes only for few hours, few minutes also. That will not totally, no. సర్ఫేస్ ఎనర్జీ ఏ సమయంలో 20,000 megawatts మీరు రెన్యూవబుల్ ఎనర్జీ అడిషనల్ కెపాసిటీ ప్రొడక్షన్ కెపాసిటీ పవర్ మిక్స్ అనేది ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ 10,000 ఆఫ్ 10 years ఆఫ్ తెలంగాణ హిస్టరీ ఇస్తే ఓన్లీ 4,000 megawatts ఆఫ్ థర్మల్ కెపాసిటీ ఇంక్లూడెడ్ అడిషనల్. సో 20,000 megawatts మీరు రెన్యూవబుల్ ఎనర్జీకి వెళ్తే మిక్స్ థర్మల్కి ఏం ప్లాన్ లేదా? థర్మల్కి ఎంత ప్లాన్? థర్మల్ కూడా ప్లాన్ ఉంది. ప్లాన్ ఉన్న వాటిలో కొన్ని మేము ఆల్రెడీ రామగుండం సంబంధించి ఒకటి థర్మల్ పవర్ ప్లాంట్ చెప్పేశాను ఇంతకుముందు గతంలో. టుడే ది స్టేక్ హోల్డర్స్ మీటింగ్ ఇస్ ఎక్స్క్లూజివ్ ఓన్లీ ఫర్ ది renewable energy kabatti I am trying to give that information. Even thermal also there are some plans, of course, yes. కరెంట్ ఛార్జీలు సంబంధించి ఆల్రెడీ మేము చెప్పాం, పెంచట్లేదు ఈ సంవత్సరాన్ని. ఈ డిమాండ్ ఎంత ఉన్నా కానీ దాన్ని సరిపోయేంత పవర్ సప్లై చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గేరపై ఉంది. నాట్ అట్ ఆల్ ఎన్ ఇష్యూ. ఆఫ్ కోర్స్ ఎస్, స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా మేము కొన్ని చోట్ల వేర్ ఆల్ ఇట్ ఈస్ ఫీజిబుల్. మేము జెన్కో నుంచి యు ఆల్ అవేర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ కానీ హైడల్ పవర్ ప్రాజెక్ట్స్ కానీ ఎక్స్పర్టైజ్ ఉంది. దీంట్లో కూడా డెఫినెట్గా కొన్ని చోట్ల స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా తీసుకొని చేస్తారు. యాజ్ ఆఫ్ నౌ దేంట్లో అది ఇప్పుడే చెప్పలేం కదా. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఇప్పుడే చెప్పలేం కదా. ఇక్కడ ఒక్కడే కాదు, ఇంకో విషయం కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఈవెన్ స్టేట్లోనే కాకుండా బయట కూడా ఎక్కడైనా అవకాశాలు ఉంటే, బయట రాష్ట్రాల్లో కూడా అవకాశాలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలతో కూడా జేవీ చేసుకొని పవర్ని ప్రొడక్షన్ను చేసుకోవటానికి కూడా సిద్ధంగా ఆలోచన చేస్తూ ఉంది. ఉదాహరణకి రాజస్థాన్ లాంటి స్టేట్ హెస్ కమ్ ఫార్వర్డ్ టు హ్యావ్ ఎ జేవీ విత్ అస్. అట్లాగే కొన్ని హిమాచల్ ప్రదేశ్ లాంటి దాంట్లో హైడల్ పవర్ ప్రాజెక్ట్ సంబంధించి అవకాశాలు ఉంటే దాన్ని కూడా స్టడీ చేయమని చెప్పాము. అట్లాగే ఈ ఈ రెన్యూవబుల్ ఎనర్జీ సంబంధించి కొత్తగా చాలామంది యంగ్స్టర్స్ విత్ దేర్ ఇన్నోవేటివ్ ఐడియాస్తో దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్. సో స్టార్టప్స్ కూడా ఎంకరేజ్ చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నాం. కొద్ది రోజుల్లో దాని మీద కూడా పాలసీ డెసిషన్ తీసుకొని స్టార్టప్స్ సంబంధించి కొంత అమౌంట్ కూడా వాళ్ళు పెట్టేసి ఎంకరేజ్ చేయాలని అనుకుంటున్నాం. Of course, yes. Is it viable for Telangana because land prices are very high in Telangana? Yes, viable అంటే ఎక్కడైతే ల్యాండ్స్ ఆ తక్కువ ధరలో దొరికితే అక్కడ చేసుకుంటే వైబిలిటీ ఉంటుంది. ఈ బంజారాల్స్ హైదరాబాద్ చుట్టూ అంటే అది వైబిలిటీ కాదు. అమ్మా, that they will study it very soon. It's already in the process.